ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజెస్ రికార్డ్స్ కొల్లగొట్టిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రికార్డులో నిజమంతా? ఇండియాలో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో విజయ్ గిల్లీ 32.50 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి ది ఎపిక్ 45 కోట్లు కలెక్ట్ చేసినా గిల్లీ రికార్డ్ బ్రేక్ చేసినట్టు కాదా? బాహుబలి ది ఎపిక్ అసలు రీ రిలీజ్ మూవీనే కానప్పుడు ఈ రికార్డ్స్ గొడవేంటి? హ్యావ్ ఎ లుక్. స్ట్రైట్ మూవీస్ కంటే రీ రిలీజెస్ రికార్డులపై ఫ్యాన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ లెక్కలు చూపించుకుంటూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటున్నారు. తెలుగులో రీ రిలీజ్ మూవీ అంటే పోటీ అంతా మహేష్ పవన్ కళ్యాణ్ మధ్యనే. నువ్వా నేనా అంటూ జరిగిన ఈ కాంపిటీషన్ లో ముందుగా పవన్ కొల్లగొట్టిన రికార్డులను మహేష్ బ్రేక్ చేశారు. తెలుగు రీ రిలీజెస్ లో మొదటి 2 స్థానాల్లో మహేష్ మూవీసే ఉన్నాయి. ఖలేజా లాంగ్ రన్ లో 10.78 కోట్లు కలెక్ట్ చేసి 10 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. సెకండ్ ప్లేస్ లో 8,90,00,000 కలెక్ట్ చేసిన మొరారి ఉంది. తెలుగు రీ రిలీజెస్ లో ఖలేజా, మొరారి టాప్ లో ఉంటే 3-4 స్థానాల్లో పవన్ సినిమాలున్నాయి. గబ్బర్ సింగ్ 8 కోట్లు, ఖుషి 7.46 కోట్లు తీసుకొచ్చింది. ఇక 5వ ప్లేస్ లో 6.75 కోట్లతో ఆర్యా 2 ఉంది. తెలుగులో స్టార్స్ నటించిన రీ రిలీజెస్ నెలకొకటి రిలీజ్ అవుతున్నా ఇండియాలో టాప్ ప్లేస్ మాత్రం విజయ్ సినిమాలదే. మొదటి 2 ప్లేసుల్లో విజయే ఉన్నాడు. విజయ్ నటించిన గిల్లీ మళ్లీ థియేటర్స్ లోకి వచ్చి 32.50 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇండియాలోనే ఎక్కువగా కలెక్ట్ చేసిన ఈ రిలీజ్ మూవీ ఒక్కడుకు తమిళ రీమేక్ కావడం విశేషం. విజయ్ మరో మూవీ సచైన్ 13.60 కోట్లు రాబట్టి 2వ స్థానం సొంతం చేసుకుంది. బాహుబలి ది ఎపిక్ 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 45 కోట్లు కలెక్ట్ చేసిన గిల్లీ టోటల్ గా 32.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ తమిళ చిత్రం రికార్డ్ పదిలమే. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ అయిన 5 రోజుల్లోనే గిల్లీ కంటే 13 కోట్లు ఎక్కువ వసూలు చేసింది. బాహుబలి ది ఎపిక్ ను రీ రిలీజ్ మూవీగా చెప్పడానికి వీల్లేదు. బాహుబలి 2 పార్ట్లను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ లెక్కన ది ఎపిక్ రీ రిలీజ్ మూవీ అని చెప్పలేం. బాహుబలి 2 గతంలో రీ రిలీజ్ అయినా కనీసం తెలుగు టాప్ రీ రిలీజెస్ వసూలను క్రాస్ చేయలేదు. బాహుబలి 2 పార్టులను ఒక పార్టుగా చేయడం ఎపిక్ కు ప్లస్ అయింది. త్వరలో 50 కోట్ల గ్రాస్ దాటిన రీ రిలీజెస్ రికార్డులతో ఎపిక్ ను పోల్చడానికి వీల్లేదు.